వరకు మేము ఎవరికి కూడా సంప్రదించలేదు. ఇక్కడ యాక్సిడెంట్లే అవుతున్నాయనే ఉద్దేశంతో దీన్ని మేము కుదిస్తూ దీన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సార్, డెవలప్మెంట్ మేము అడ్డంకి కాదు, డెవలప్మెంట్ చేయండి. కనీసం కుదిస్తున్నటువంటి టైంలో కనీసం ఆదివాసీ సంఘాలు ఈ నిర్మాణం చేపట్టినప్పుడు ఈ యొక్క విగ్రహాన్ని కూర్చున్నప్పుడు ఇక్కడ కమిటీ ఒకటి ఉన్నది, మా అందరినీ కూడా సంప్రదించారు. కాబట్టి మీరు ఎవరిని కూడా సంప్రదించగలేదు. ఏకపక్షంగా ఇటువంటి చర్యలకు పాల్పడడం సరైనటువంటి పద్ధతి కాదంటే అది వాస్తవం. మేము ఎవరిని కూడా సంప్రదించలేదు. తర్వాత మా కంప్లైంట్ కూడా ఎవరికి రాలేదు. మేమే ఇక్కడ యాక్సిడెంట్ అవుతున్న దాంతో చేస్తున్నామంటే మేమేమన్నామంటే మరి కొమరంభీం చౌక్లోనే యాక్సిడెంట్ అవుతున్నాయా, మరి మిగతా చౌక్లో అయితే లేదా, మిగతా ప్రాంతాల్లో అయితే లేదా? ప్రతి ప్రాంతంలో యాక్సిడెంట్ అనేది జరుగుతున్నాయి. కానీ దీనికి అసలు ఏంటిది కారణం అనేది కూడా వాళ్ళు చెప్పడం లేదు. కాబట్టి నేను ఇవాళ విజ్ఞప్తి చేయడం జరిగింది కమిషనర్ గారికి, మీరు యథావిధిగా దాన్ని కంచెలను పెట్టేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్మెంట్ చేయండి అని చెప్పేసి కూడా కమిషనర్ చెప్పడం, ఈ పేర్లు కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. మీ అందరితోటి మాట్లాడతామని చెప్పేసి కమిషనర్ మాట్లాడేది. ఏమి ఇప్పుడు ఇక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడినా మీకు అంతే మాట్లాడతాం. ఎందుకంటే ఈ ప్రాంతం ఇది ఒక అస్తిత్వానికి సంబంధించినటువంటి సమస్య, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్య. కాబట్టి దాన్ని యథావిధిగా కొనసాగించాలనేది మా అభిప్రాయం.